హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్కి. సో ఇది వచ్చేసి కొండాపూర్ ఏరియాలో ఉన్న జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి 450 స్క్వేర్ యార్డ్లో 5 ఫ్లోర్స్తో 1 బ్లాక్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. పర్ ఫ్లోర్ 1300 SFT 2 BHK 2 ఫ్లాట్స్ వస్తున్నాయి. టోటల్గా 10 ఫ్లాట్స్ ఉంటాయండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 3 monthsలో హ్యాండ్ ఓవర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ముందు నుండి వెళ్ళే 40 feet కనెక్టివిటీ రోడ్ అండి. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అవుట్ సైడ్ ఎలివేషన్ అంతా కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఫ్రంట్ సైడ్ ఉన్న బాల్కనీస్ అండి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇవన్నీ కూడా విండోస్ అనమాట. కంప్లీట్గా ఎలివేషన్ అనేది ఇలా ఉంటుంది. ఇంకా వర్క్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ప్రాపర్ ఎలివేషన్ అనేది కనిపించట్లేదు మనకి. అండ్ ఇక్కడ నుంచి మన కనెక్టివిటీ రోడ్ అనేది ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఒక రైట్ తీసుకుంటుందండి. అండ్ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ కూడా ఇంకో 40 feet కనెక్టివిటీ రోడ్ ఉంటుందన్నమాట. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం. ప్రాజెక్ట్కి వచ్చేసి ఒకటే ఎంట్రన్స్ గేట్ అండి, ఇది చాలా పెద్దగా వస్తుంది. అండ్ ప్రాజెక్టు ఫ్రంట్ సైడ్ వచ్చేసేమో ఈ సెట్ బ్యాక్ మనకు 10 feet ఉంటుందండి. అండ్ ఈ ప్లేస్మెంట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ పవర్కి సంబంధించిన అది ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే మీకు ఒక రూమ్ లాగా కనిపిస్తుంది ఇది వాచ్మెన్ రూమ్ అండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మన కనెక్టివిటీ రోడ్ అనేది ఫ్రంట్ సైడ్ అలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ వాచ్మెన్ రూమ్ బ్యాక్ సైడ్ ఇది ఎంత ప్లేస్మెంట్ అంతా కూడా మనకు వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది లిఫ్ట్ ఏరియా, దీని ఆపోజిట్లో వచ్చేసి ఇది స్టేర్ కేస్ అనమాట. సో ఇంక ఇదంతా చూస్తున్నారు కదా, రైట్ సైడ్ ఉన్నంతా కూడా ఇదంతా కార్ పార్కింగ్ అండి మొత్తం. కాకపోతే ఏంటంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ప్రజెంట్ అలా ఉండడానికి అలా ప్లేస్మెంట్ చేసుకున్నారు. అండ్ చుట్టూ 5 feet సెట్ బ్యాక్ అనేది ఉంటుంది మనకు కంప్లీట్గా. ఇక్కడ నుంచి టోటల్గా పై వరకు మనకి ఇలా ఉంటుందన్నమాట. ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ ప్రాపర్గా ఉంటాయి కాబట్టి, జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ కాబట్టి. సో ఇది వచ్చేసి స్టెప్స్ ఏరియా అండి మనకు. సో ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ఏరియాలో కూడా ఒక బిగ్ విండో లాగా ఇచ్చారు వెంటిలేషన్ కోసం. అండ్ ఇది వచ్చేసి మనకు కారిడార్ అండి. కారిడార్ వచ్చేసి మనకు అరౌండ్ ఒక 6 feet ఉంటుంది. అండ్ ఫ్లోర్కి 2 flats అండి. మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నది, ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి, రెండు కూడా సేమ్ ఎస్ఎఫ్టీలు అనమాట. 1330 SFTలు అండి. అండ్ ఇది వచ్చేసి లిఫ్ట్ ఏరియా అనమాట. సో చూస్తున్నారు కదా, కంప్లీట్గా మనకు ఇదంతా ఇలా ఉంటుంది. అండ్ స్టెప్స్ ఏరియా ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి దీంట్లో అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ అనేది మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 1330 SFT 2 BHK ఫ్లాట్ అండి. సో ప్రజెంట్ వచ్చేసి ఫ్లాట్ మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 4th floor, 5th floorలో అవైలబుల్ ఉందండి. టోటల్గా 4 ఫ్లాట్స్ అనేవి మనకు అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి రోడ్ ఫేసింగ్ ఫ్లాట్ మనకు. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా కూడా కారిడార్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లిఫ్ట్ ఏరియా అనమాట. 2 ఫ్లాట్స్కి ఇటు సైడ్ వచ్చేస్తుంది. సో లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి కంప్లీట్గా లివింగ్ ఏరియా అండి. సో చూస్తున్నారు కదా, లివింగ్ ఏరియా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అనమాట. ప్లేస్మెంట్ అనేది ఎల్ షేప్లో వచ్చింది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా వేసుకోవచ్చు. సో మొత్తం కంప్లీట్గా ఓపెన్ కనిపిస్తుంటుందండి. సో ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి అటు సైడ్ మొత్తం ఎల్ షేప్లో సోఫా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకటి బిగ్ విండో కూడా ఉంటుందండి మనకి. ఇది మనకు ఆల్మోస్ట్ 6 feet ఉంటుంది విండో అనేది. సో ఇక్కడ నుంచి కంప్లీట్గా వ్యూ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఈ ఏరియాలో ఇప్పుడే న్యూగా అంతా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయండి. 100 feetకు దగ్గరలో ఉంటుంది ప్రాజెక్ట్ అనేది మనకి. సో చూస్తున్నారు కదా, కంప్లీట్గా వ్యూ అనేది ఇలా ఉంటుంది మనకి ఈ విండోలో నుంచి. అండ్ మనం అక్కడ నుంచి వీటికి మనం ఒక పార్టిషన్ చేసుకున్నాం అనుకోండి, ఇంటీరియర్లో చాలా బాగుంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా మనకి. అండ్ ఇదంతా కూడా ఎల్ షేప్లో మనకు కిచెన్ అండి. ప్లేస్మెంట్ అనేది చాలా పెద్దగా ఉంది. సో ఇలా ఉంటుంది. సో కిచెన్ నుంచి కూడా ఒకటి బిగ్ విండో ఉంది. ఇది ఆల్మోస్ట్ 4 feet ఉంటుంది. చెప్పాను కదా, న్యూలీ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూటిలిటీ. సో యూటిలిటీ మంచి స్పేషియస్గా ఇచ్చారండి. టైల్స్ కూడా కొంచెం డీసెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సెల్ఫ్స్ టైప్లో ఇచ్చారు. సో ఇది ఒక ప్లస్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా అయితే వేరే దాంట్లో ఆ సెల్ఫ్స్ కూడా ఇవ్వరు. సో పైన కూడా ఒక సెల్ఫ్ ప్లేస్మెంట్ అనేది ఇచ్చారు. సో కంప్లీట్గా మనకు లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా, కిచెన్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. సో కామన్ వాష్రూమ్లో కూడా టైల్స్ అనేవి బాగున్నాయి. యాక్చువల్గా స్పేషియస్గానే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ స్పేస్ ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది. పైన కూడా ఒక సెల్ఫ్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి విండో అండి. సో విండోలో నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఇది. సో చూస్తున్నారు కదా, కంప్లీట్గా వ్యూ ఇక్కడ నుంచి మనకు సూపర్ కనిపిస్తుంది యాక్చువల్గా విండోలో నుంచి. సో ఇదంతా వ్యూ ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసేమో మన ఫ్రంట్ సైడ్ వచ్చిన 40 feet కనెక్టివిటీ రోడ్ అనమాట. ఇది మీకు కింద ఇందాక చూపించాను కదా, సో అలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకు ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అనమాట. సో వాష్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది. సో చూసారు కదా, ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా పెద్దగా ఉందండి, మంచిగా ఉంది స్పేషియస్గా. అండ్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్.
సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వెరీ స్పేషియస్గా ఉంది. అండ్ పైన కూడా ఒకటి సెల్ఫ్ ఇచ్చారు మనకి. అండ్ ఇది వచ్చేసి మనకు విండో. సో ఇక్కడ నుంచి వ్యూ కూడా మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ అండి, రోడ్ ఫేసింగ్ బాల్కనీ. మనకు ఆల్మోస్ట్ 5 feet ఉంటుంది బాల్కనీ అనేది. సో ఈ నుంచి మనకు ఈ రూమ్ ఎంత పొడవు ఉందో ఆడ వరకు వచ్చిందండి. చూడండి, బాల్కనీ చాలా పెద్దగా వచ్చింది ఇది. అండ్ ఇది వచ్చేసి కనెక్టివిటీ రోడ్. ఇది రోడ్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి మనకి ఇలా ఉంటుందన్నమాట వ్యూ అనేది. సో చూసారు కదా, ఇది వచ్చేసి 1330 SFT ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోరు అండ్ సెకండ్ ఫ్లోరు, 4th ఫ్లోరు అండ్ 5th ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి. 4 ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి ఇది. సో కంప్లీట్గా ఫ్లాట్ అనేది ఇలా ఉంటుంది మనకి. సో ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ 1300 SFT 2 BHK ఫ్లాట్ అండి. సో ప్రజెంట్ వచ్చేసి ఈ ఫ్లాట్ మనకి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉంది. 2 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి మనకు కారిడార్ అనేది ఇలా స్టెప్స్ ఏరియా ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకు లిఫ్ట్ ఏరియా అనేది 2 ఫ్లాట్స్కి ఇటు సైడ్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళిపోదాం. సో ఈ ఫ్లాట్లో వచ్చేసి మనకి ఏంటంటే టైల్స్ కూడా వేశారు. సో చూస్తున్నారు కదా, వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఒకటి బిగ్ విండో ఉంటుంది మనకి. ఈ విండో వచ్చేసి కూడా 6 feet ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కంప్లీట్గా మనకు వ్యూ అంతా ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఇదంతా కూడా మనకు న్యూలీ కన్స్ట్రక్షన్స్ అనేది ప్లానింగ్ చేస్తున్నారు అంతా. ఇంకా సరౌండింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ మనకి వర్క్ అంతా కూడా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో లివింగ్ ఏరియా మంచి పెద్దగా వచ్చిందండి. అండ్ ప్రైవసీగా కూడా ఉంటుంది అనమాట ఇది. సో ఈ నుంచి చూపిస్తాను చూడండి. సో లివింగ్ ఏరియా ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు లివింగ్ ఏరియా పక్కన ఇటు సైడ్ వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ స్పేస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అనమాట. సో కామన్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. విండో ఇలా వెంటిలేషన్ కోసం ఉంది. సో మనకు టోటల్గా వ్యూ అనేది చాలా బాగుందండి. ఎల్ షేప్లో మనకంతా ప్లేస్మెంట్ ఇచ్చారు కిచెన్ అనేది. సో కిచెన్ కూడా ప్లేస్మెంట్ చాలా నీట్గా ఉంది. చూస్తున్నారు కదా, ఒకటి బిగ్ విండో ఇచ్చారు ఇది. అండ్ పైన చూస్తున్నారు కదా, కంప్లీట్గా మనకు అక్కడ వరకు సెల్ఫ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా చాలా పెద్దగా వచ్చిందండి ఇదంతా కూడా. అండ్ ఇది వచ్చేసి యూటిలిటీ. సో యూటిలిటీ వెరీ స్పేషియస్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకు సెల్ఫ్స్ అనేది ఇచ్చారు. యూటిలిటీ కూడా చాలా బాగుందండి. ఇది ఆల్మోస్ట్ అరౌండ్ మనకు ఒక 5 feet దాకా ఉంటుంది యూటిలిటీ అనేది. సో ఇక్కడ నుంచి మనకు వ్యూ కానీ వెంటిలేషన్ కానీ ఇలా ఉంటుందన్నమాట. సో మళ్ళీ కిచెన్లో నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ వెరీ స్పేషియస్గా ఉంది. అండ్ ఒకటి మనకు పైన దీనికి కూడా సెల్ఫ్ ఇచ్చారు, ఒకటి విండో ఇచ్చారు. ఈ విండో 4 feet ఉంటుంది మనకి. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అనమాట. సో వాష్రూమ్ కూడా ఇలా ఉంటుంది. సో బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా వచ్చిందండి. కబోర్డ్స్ అటు సైడ్ చేయించుకుంటే ఇదంతా మనం ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంది. అండ్ ఒకటి విండో ఉంటుంది, ఇది 6 feet విండో. సో వ్యూ కూడా మనకు ఇలా ఉంటుంది. పైన కూడా ఒక సెల్ఫ్ ఉంది. అండ్ దానిపైన వచ్చేసి ఇంకొంచెం మనకు ఇలా ప్లేస్మెంట్ అనేది ఉంది చూడండి. ఇక్కడంతా కూడా స్టోరేజ్ కోసం అలా ఒక మంచి ప్లానింగ్తో చేస్తారు యాక్చువల్గా. అండ్ మనకి ఇక్కడ నుంచి మన కిచెన్ పక్క నుంచి అటు యూటిలిటీ ఉంది. అండ్ ఇటు వచ్చేసి మనకు బాల్కనీ ఉందన్నమాట. ఇది ఒక 5 feet బాల్కనీ అండి. ఇది కూడా పెద్దగా ఉంది. సో ఇక్కడ నుంచి వ్యూ అనేది మనకి ఇలా ఉంటుంది. సో ఇది కూడా యాక్చువల్గా కనెక్టివిటీ రోడ్డే అనమాట. మనకి ఇది బ్యాక్ సైడ్ ఉన్న కనెక్టివిటీ రోడ్డు. ఇది బ్యాక్ సైడ్ ఉన్న కనెక్టివిటీ రోడ్డు. ఇది స్ట్రైట్గా ఇక్కడ నుంచి అలా అంతా వెళ్ళిపోతుంది అనమాట అక్కడ దాకా. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకు 1300 SFT వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉంది. సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ప్లానింగ్ కూడా మంచిగా ఉందండి. సో చూసారు కదా, ఈ ఫ్లాట్ అనేది కంప్లీట్గా ఇలా ఉంటుంది మనకి.